జాతర మీద నెగిటివ్గా ప్రచారం చేస్తుంది. పొలిటికల్గా నన్ను తిట్టండి, లేదా గవర్నమెంట్ ఏమైనా పొలిటికల్ ఉంటే మాట్లాడండి. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కానీ మా ప్రాంత దైవాలు, మా ఇంటి ఇలవేల్పులు, మా అస్తిత్వం, ఆత్మగౌరవం, మా బంధం, భావోద్వేగం, భక్తి, బాధ్యతగా మేము చేసినాం. మా దేవుళ్ళని తగ్గించి జాతరలో ఇట్లయితుంది అట్లయితుందని తప్పుడు ప్రచారం చేసిర్రు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ మేము ఆ తల్లుల యొక్క కీర్తిని, ప్రతిష్టను, విశ్వాసాన్ని, భక్తుల నమ్మకాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం. 100% వర్క్ చేసినాం. వచ్చిన భక్తులు చాలామంది, మంచి దర్శనం అయింది, మంచి క్యూ లైన్లు అయినాయి. ఎక్కడ కూడా జంపన్న వాగులో మంచిగా నీళ్ళు వదిలినాం. మంచినీళ్ళు కూడా రోడ్ల మీద వాటర్ ట్యాంకులు పెడితే కూడా అంటాడు సిలుం వాటర్ ట్యాంకులు అంటాడు. మరి ఒక్కొక్క బాటిల్ ఇయ్యలేమే, కోట్ల మంది ఉన్నారాడా, బాటిళ్ళలో నీళ్ళు ఇయ్యలేవు. ఒకరు అంటారు ఇష్టానుసారంగా. అసలు ఇది రాజకీయ వేదిక కాదు. మా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినా అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మేమందరం బాధపడుతున్నాం. ఇవాళ అక్కడక్కడ కొద్దిగా కొత్త పోలీస్ అధికారులు రావడంతో పూజారులను ఒకరిద్దరిని గుర్తుపట్టకపోవచ్చు తప్ప మిగతా పూజారులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగొద్దని 1కి 10 సార్లు వాళ్ళకు వీళ్ళకు మీటింగ్లు కూడా పెట్టి జాగ్రత్త తీసుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇంత నెగటివ్ ఏ పార్టీ గతంలో ఎవరు కూడా ఇట్లా ప్రచారాలు ఇంత పనిగట్టుకొని చేయలేదు. ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడేది ప్రభుత్వం మీద మాట్లాడొచ్చు, కానీ జాతరకు పోతే ఇట్లయితుంది, జాతరకు పోతే అట్లయితుంది, జాతరను మరి దందాని, దారుణాలని ఇట్లాంటి పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఆయా పొలిటికల్ పార్టీస్ కూడా మనస వాచ కర్మేనా ఆలోచించండి. కర్మ అనేది ఖచ్చితంగా దేవుళ్ళ దగ్గర రాజకీయం చేసి మీరు అనవసరంగా మా దేవుళ్ళని అబాస్పాలు చేద్దామంటే ఖచ్చితంగా అది గతంలో మాలాంటి వాళ్ళను లేనిపోని ఇబ్బంది పెడితే ఆ కుటుంబాలు ఏ రకంగా మానసికంగా మాలాంటి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే మీ ఇళ్ళల్లో కూడా ఎలాంటి మానసిక అశాంతి వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఒకసారి తిరిగి చూసుకోండి అని కూడా మేము మాట్లాడుతున్నాం, తెలియజేస్తాము. అదే కాకుండా నన్ను పనిగట్టుకొని నేను కరోనాలో 100 days ఫస్ట్ వేవ్లో తర్వాత చావు బతుకు చచ్చిపోతున్నటువంటి శవాలను కూడా తీసేసుకుంటాం మా ప్రాంత ప్రజల కోసం మా బాధ్యతగా పనిచేస్తే రీళ్ళని తప్పుడు ప్రచారం చేశారు. వీళ్ళు ఒక్కరోజు కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకెవరన్నా మమ్మల్ని అనేటోళ్ళు ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మరి ఆ చావుల మధ్య పని చేయలేదు. మేము చేస్తే మమ్మల్ని రీళ్ళని కొట్టేసారు. అంటే మాకు ఆ చిత్తశుద్ధి, శక్తి, ఆ మానవత్వం లేదు అని కేవలం కొన్ని వర్గాలకు లేదా ఆ బీఆర్ఎస్ నాయకులకే ఉంటుంది అని చూపించుకున్నారు. కానీ వాళ్ళు కూడా వచ్చి పనిచేయలే కదా. మేము ఒక్కరోజు కాదు కదా చేసింది, 100 రోజులు. కానీ మేము ఎవరికి మేము ఇది చేసినాం అది చేసినాం అని గొప్పలు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఆ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము ఫ్లడ్లో పనిచేస్తే నటనలని దారుణంగా అవమానించారు. మేము ఈరోజు కష్టపడి గుడి కట్టి 100 రోజుల్లోపు గుడి జాతర కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేస్తే ఇవాళ నెగటివ్గా దేవుడి మీద మా మీద డౌన్లు అంటున్నారు. ఓకే, మమ్మల్ని డౌన్ అంటే అను, కానీ అవతల జిందాబాద్ అంటున్నారు అంటేనే ఆడ రాజకీయం ఏందో అర్థమవుతుంది కదా. గుడికాడికి వచ్చి దేవుని తీసుకొస్తా అంటే ఆ జెండాలు పట్టుడేంది, ఆ జిందాబాదులు కొట్టుడేంది. ఇవాళ మమ్మల్ని డౌన్ అంటే అనువయ్యా అనిపించుర్రి. కానీ నిజమైన భక్తులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు. అక్కడ పొలిటికల్ జెండాలు పట్టుకొని ఎవరు ఊరేగరు. దీంట్లోనే మీ ఆతృత, బీఆర్ఎస్ నాయకుల ఆతృత అర్థమవుతుంది. ఇది ఎట్లా ఫెయిల్ కావాలని ఎట్లా బలంగా కోరుకున్నారు. కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు
సమ్మక్క సారలమ్మ తల్లి బలంగా సంకల్పించింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మీరు చేయలేని మేము చేస్తే అభినందించు, చెప్పడం చేత కాకుంటే సరి చేసుకోండి అని మాకు చెప్పండి. అంతేగాని పదే పదే పనిగా ఇవాళ నెగిటివ్ను బాగా వ్యతిరేకతను ఆడ అనుభవించిన వాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది మామూలు ఏ పార్టీ సంబంధం లేనటువంటి మీడియా సోదరులు పెట్టిన వీడియోలను చూసినాం. ఆ భక్తులు ఎంత హ్యాపీగా చాలా దర్శనమైంది, మంచిగా అయింది. అది నేను అనేది ఒకటే, 5-6 గంటల మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి ఆ రోజు కూడా విఐపీలు ఎవరెవరు ఎన్నెన్ని వెహికల్ వచ్చినాయో మొత్తం మీకు లిస్ట్ ఇస్తాం. వాళ్ళు ఒక్కొక్కరు 200 మంది, 50 వెహికల్, 30 వెహికల్, 40 వెహికల్ ఇట్లా వచ్చి రిటర్న్ అయిన తర్వాత అయింది. కాబట్టి దయచేసి భక్తులు కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడితే అక్కడ రాజకీయ ప్రదర్శనలు, రాజకీయ ఎజెండాలను దేవుని ముంగట మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నేను వారం రోజుల నుంచి అక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడొద్దనే, నిన్నటి వరకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడకుండానే ఉన్నా. ఈరోజు ములుగులో మేము మా ములుగు మీడియా సోదరులతో మా సమస్య ఆవేదనను పంచుకోవడం కోసం, సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క భక్తి విశ్వాసం చాలా గొప్పది, స్ట్రాంగ్గా బలమైనటువంటి మరి దేవుళ్ళుగా, ప్రకృతి ఎంత బలంగా ఉంటుందో ప్రకృతి ముందట అందరూ మరి ఎంత మనం బలహీనమో సమ్మక్క సారలమ్మ ముంగట కూడా మేము అట్లనే భావిస్తాం. కొన్ని వర్గాలకు వేరే దేవుళ్ళు ఉన్నారు, మేము అంటలేము, మేము ఏ దేవుని కించపరుస్తలేము. కానీ కోట్లాది మంది భక్తుల యొక్క చూపిటు ఎప్పుడైతే టర్న్ అయ్యి మాస్ పబ్లిక్తో పాటు సూపర్ క్లాస్ పీపుల్ కూడా రావడంతో కొంతమంది మనసు జీర్ణించుకోలేక సమ్మక్క సారలమ్మ జాతర యొక్క గొప్పతనాన్ని తగ్గించాలనేటువంటి కుట్రను చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలు బంద్ పెట్టుకోండి, మొక్కుకోండి, లేట్గా అయినా లేటెస్ట్గా అయినా మంచి మనసుతో మొక్కుకోండి అని కోరుతా ఉన్నాం. ఇక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ జాతరలో కనీస సౌకర్యాలు చూసే గతే లేదు. ఇంతకుముందు మీ మంత్రులు, మీ నాయకులు, మీరు కనీసం వచ్చిన సందర్భం కూడా గుర్తులేదు నాకైతే కేటీఆర్ గారు ఇటైతే. కానీ ఇక్కడ బిడ్డలుగా, ఈ ప్రాంత వ్యక్తులుగా మేము 24 అవర్స్ పనిచేసాం. కోట్ల మంది భక్తులు వచ్చిర్రు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. కానీ మీరు పనిగట్టుకొని మీ ఛానల్స్ని పెట్టి, మీ వ్యక్తులను పెట్టి, డ్రామాలు పెట్టి ఇవాళ వీడియోలు చేసి పెట్టిస్తున్నారు. దొరకబడుతున్నాం, ఒక్కొక్కటి దొరకబడుతున్నాం. మొన్నొకడు ఆయన ఏదో లిక్కరో మరి కోల్లో పెట్టుకున్నాడు. ఆయనకు సంబంధం లేదు, మా కుటుంబానికి సంబంధం లేదు. ఏది ఉన్నా ఆదివాసీ సంఘాలు చేస్తారు లేదా పూజారులు చేస్తారు. నా కొడుకు పేరు మీద కూడా వీడియోలు చేయించారు దుర్మార్గులు. మా కూడా అసలు ఎలా పోవడానికి అది ఆ పూజారులతో మాకు బంధుత్వం ఉన్నా కూడా స్వయాన పెద్ద పూజారి జగ్గారావు బిడ్డను నా కొడుకు బామ్మర్దికి ఇచ్చారు, నా కోడలు అన్నకి ఇచ్చారు. అయినా కూడా మేము ఎప్పుడు కుటుంబ బంధాలు ఇవన్నీ ఎప్పుడు ఉపయోగించలే. ఆ తల్లి ప్రతిష్ట మిగిలాలి, పూజార్ల విశ్వాసము వాళ్ళ దానికి ఎక్కడ భంగం కలగొద్దని మేము చేస్తుంటే చిల్లర వీడియోలు చేయించుకొచ్చి ఇచ్చారు. దొరకబట్టినాం వాళ్ళని కూడా ఎక్కడెక్కడ ఏంది అది. ఇంత దుర్మార్గం అవసరమా కేటీఆర్? ఇవాళ రక్షణ లేదంటారు. 13,000 మంది పోలీసు ఉన్నారు. దాదాపుగా మా ములుగు జిల్లా పోలీసు 40 రోజుల నుంచి డ్యూటీ చేసి, ములుగు జిల్లా పోలీసు కానీ, ములుగు జిల్లా మీడియా కానీ, ములుగు జిల్లా శానిటేషన్ కానీ, ములుగు జిల్లా కలెక్టర్ కానీ, ములుగు జిల్లా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా 40 రోజులు మన గుడి మొదలైన కాడ నుంచి లక్షల మంది వచ్చారు. మేము చేస్తూనే ఉన్నాం. గతం కంటే ఈసారి భక్తులు విపరీతంగా వచ్చారు. మేము వాటర్ ట్యాంకులు రోడ్లెంబడి పెట్టించినాం, చలివేంద్రాలు పెట్టించినాం, లయన్స్ క్లబ్ వాళ్ళు అట్లా స్వచ్ఛంద సంస్థలతో పెట్టించినాం, లోపట టాయిలెట్స్ కట్టించినాం. ఏది రోడ్లకు కింద ముంగట షాపులు పెట్టుకుంటారు, మరి షాపుల ముందట ఇవి కట్టలేము అని వాటర్ ట్యాంకులు, మొబైల్ వాటర్ ట్యాంక్స్ పెట్టించినాం. తల్లులు పిల్లలకు పాలియడానికి రూమ్స్ వేసినాం.
బాత్రూమ్ బట్టలు మార్చుకోవడానికి కూడా ఎక్కువ వేసినాం, షెడ్స్ వేసినాం. అంతకుముందు మన ఎండకు లేదా సుస్థి అయ్యేటోళ్ళు లేదా ఉడకపోతా పెద్ద పెద్ద షెడ్స్ వేయించినాం. ఒక కాడ అందకుంటే మంచి క్లాత్ తోట వేయించినాం. బస్సు రోడ్లు కూడా నున్నగా చేయించినాం. ఒకటి మనది ఏటు నాగారం వైల్డ్ లైఫ్ సాంచురీ. దాని మూలంగా ప్రతి సంవత్సరం ఇది ఎదురవుతుంది. అది ఒక ట్రాఫిక్ తప్ప మిగతా అన్నీ కూడా స్మూత్గా అయినాయి. ఒకరిద్దరు ఆ గేట్ కాడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆ పూజారిని ఒక్కరినో ఇద్దరినో గుర్తుపట్టక పంపించలేదు కావచ్చు. మా డీసీసీ నాపిర్రు, మా ఈ నాయకులు అందరినీ పూజారులు నాపిర్రు, మా స్టేట్ నేషనల్ అధికారులు వచ్చినా కూడా ఆపిర్రు, మిమ్మల్ని ఆపిర్రు. అది వాళ్ళకు కూడా భద్రతాపరమైనటువంటిది, ఎవరికి దారికి వాళ్ళకి ఇచ్చిర్రు. అది కొన్ని ఇబ్బందులు అయినాయి. కొత్త గుడి అయిపోయింది అంటే గుడి మనము రూట్స్ కూడా కొంచెం మార్చినాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store